రాత్రి మట్టిరోడ్డుపై ఒంటరిగా నడుస్తున్న ఒక యువకుడు. చెమటతో తడిసిన శరీరం, చేతిలో కేవలం 20 రూపాయలు. ఆ 20 రూపాయలు అతని జీవితం మార్చబోతున్నాయని అతనికి అప్పటికి తెలియదు. ఆ యువకుడు పేరు అర్జున్. ఆ గ్రామం సాధారణం కాదు. ఎప్పుడూ మబ్బులతో కప్పబడి ఉన్నట్టు అనిపించే ఒక విచిత్రమైన నిశ్శబ్దం అక్కడ ఉంటుంది. గాలి వీచినప్పుడల్లా మట్టిధూళి ఎగిరి ఇళ్లను, మనుషుల్ని, కళల్ని కూడా కప్పేస్తుంది. గ్రామం చివర ఎవరూ పెద్దగా వెళ్ళని ఒక మూలలో ఒక పాత గుడిసె ఉంది. ఆ గుడిసెని చూస్తే ఏ క్షణాన పడిపోతుందో అన్నట్టు ఉంటుంది. కాని ఆ గుడిసెలో ఉన్న బంధం మాత్రం ఎంత బలంగా ఉందో ఎవరూ ఊహించలేరు. అక్కడే అర్జున్ తన తండ్రితో జీవిస్తున్నాడు. అర్జున్ ఒక సాధారణ కూలి. రోజంతా పని, ఎండలో కాలిపోయిన చర్మం, గట్టిపడ్డ చేతులు. కాని అతని కళ్ళల్లో మాత్రం ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంటుంది. అతను ఎక్కువగా మాట్లాడడు. నవ్వితే కూడా దాని వెనుక ఏదో దాచిన బాధ ఉంటుంది. ఎందుకంటే అతని ప్రపంచమంతా అతని తండ్రే. అర్జున్ తండ్రి ఒకప్పుడు గ్రామంలో గౌరవంగా జీవించిన మనిషి. కాని కాలం అతన్ని బలహీనంగా మార్చేసింది. ఇప్పుడు పడకపై పడుకుని శ్వాస తీసుకోవడమే కష్టంగా ఉంది. అయినా అతని కళ్ళలో ఒక వెలుగు ఇంకా ఉంది. అది డబ్బు వల్ల కాదు, విలువల వల్ల. ఒక సాయంత్రం అర్జున్ ఇంటికి వచ్చాడు. చెమటతో తడిసి, అలసటతో నిండిపోయి. చేతిలో ఉన్న 20 రూపాయలను చూసి చిన్నగా నవ్వుకున్నాడు. అది సంతోషం కాదు, అలవాటు. ఇవాళ కూడా ఇంతే అని తనలోనే అనుకున్నాడు. లోపలికి వెళ్ళి తండ్రి దగ్గర కూర్చున్నాడు. నాన్నా, ఎలా ఉన్నావ్ అని అడిగాడు. తండ్రి కళ్ళు తెరచి ప్రేమతో చూసి, బాబూ, నువ్వు చాలా అలసిపోయినట్టున్నావ్ అన్నాడు. అర్జున్ నవ్వుతూ, అలసటే మన జీవితం కదా నాన్నా అన్నాడు. కొద్దిసేపు నిశ్శబ్దం. గాలి చిరిగిన గోడల మధ్యనుంచి లోపలికి వస్తోంది, ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా. అప్పుడు తండ్రి నెమ్మదిగా, బాబూ, మనం పేదవాళ్లం కావచ్చు, కానీ మనసు పేదవ్వకూడదు అన్నాడు. ఆ మాట అర్జున్ గుండెల్లో గట్టిగా తాకింది. అది ఒక మాట కాదు, ఒక జీవన సత్యం. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. కాని అతని కళ్ళల్లో ఒక నిర్ణయం కనిపించింది. ఆ రాత్రి అతను బయట కూర్చుని ఆకాశం వైపు చూస్తూ మనసు పేదవ్వకూడదు అనే మాటనే ఆలోచిస్తున్నాడు. డబ్బు లేకపోయినా మనిషిగా ఉండగలమా అని తనలోనే ప్రశ్నించుకున్నాడు. కాని అతనికి తెలియదు, అదే ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక సంఘటన అతని జీవితంలోకి రాబోతోంది. అది కూడా అతను అస్సలు ఊహించని రీతిలో. ఆ రాత్రి ఆకాశం మబ్బులతో నిండుతోంది. గాలి బలంగా వీచడం మొదలైంది. ఏదో జరగబోతున్నట్టుంది. అర్జున్ గమనించాడు, కాని అతను ఊహించలేదు, ఆ వర్షం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని. ఆ రాత్రి ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం వరకు నిశ్శబ్దంగా ఉన్న గాలి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి గట్టిగా వీచింది. మట్టి రోడ్లపై ధూళి ఎగిరి కళ్లకు కనిపించకుండా చేసింది. అర్జున్ బయట నిలబడి ఆకాశం వైపు చూశాడు. ఆ మబ్బులు సాధారణం కావు, ఏదో దాచుకున్నట్టున్నాయి. ఈరోజు వర్షం పెద్దగా పడబోతోంది అని అనుకున్నాడు. కాని ఆ వర్షం కేవలం నీళ్లు మాత్రమే కాదు, ఒక కథను, ఒక రహస్యాన్ని, ఒక పరీక్షను తీసుకురాబోతోందని అతనికి తెలియదు. కొద్ది నిమిషాల్లోనే చినుకులు మొదలయ్యాయి. టప్ టప్ టప్. ప్రతి చినుకు మట్టిపైన పడుతూ ఏదో సంకేతమిస్తున్నట్టుంది. అర్జున్ లోపలికి వెళ్లాడు. గుడిసె పైకప్పు ఇప్పటికే పాడైపోయింది. కొన్ని చోట్ల నుంచి నీళ్లు చుక్కలుగా పడుతున్నాయి. అతను పాతగిన్నెలు పెట్టి నీళ్లు సేకరించడం మొదలుపెట్టాడు. తండ్రి దగ్గర కూర్చొని, నాన్నా, వర్షం మొదలైంది అన్నాడు. తండ్రి కళ్ళు తెరిచి, అవును బాబూ, ఈ వర్షాలు మనలాంటి వాళ్లకి పరీక్షలే అన్నాడు. అప్పుడే మెరుపు ఆకాశాన్ని చీల్చినట్టు పడింది. గుడిసెలో కాంతి ఒక్క క్షణం మెరిసింది. ఆ కాంతి అర్జున్ కళ్లలో పడింది. ఏదో మారబోతున్నట్టు అనిపించింది. గాలి ఇంకా బలంగా వీచింది. తలుపు ధమ్ ధమ్ అంటూ కొట్టుకుంటోంది. అర్జున్ లేచి తలుపు బిగించాడు. బయట చూశాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. కేవలం వర్షం, గాలి, చీకటి. అదొక భయంకరమైన నిశ్శబ్దం. సమయం నెమ్మదిగా గడుస్తోంది. రాత్రి లోతుగా మారుతోంది. వర్షం ఆగేలా లేదు. అర్జున్ తన తండ్రి చేతిని పట్టుకొని, నాన్నా, భయంగా ఉంది అన్నాడు. తండ్రి నవ్వుతూ, భయం ఉండాలి బాబూ, కాని అది మనసుని గెలవకూడదు అన్నాడు. ఆ మాటలు అర్జున్ మైండ్లో తిరుగుతున్నాయి. మనసు పేదవ్వకూడదు, భయం గెలవకూడదు. అప్పుడు ఒక్కసారిగా ఒక శబ్దం, టక్ టక్.
అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. మళ్ళీ టక్ టక్ టక్. ఈసారి స్పష్టంగా తలుపు దగ్గరే వినిపించింది. అతని శరీరం గడ్డకట్టినట్టు అయ్యింది. ఈ వర్షంలో ఎవరొస్తారు? అతను నెమ్మదిగా లేచాడు. తండ్రి కూడా ఎవరో ఉన్నట్టుంది అన్నాడు. అర్జున్ ఒక్క అడుగు ముందుకేసి తలుపువైపు నడిచాడు. గాలి బలంగా వీచుతోంది. తలుపు తడబడుతోంది. కాని ఆ టక్ టక్ మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఎవరైనా ఉన్నారు. అతని చేతులు కొంచెం కంపించాయి. తలుపు దగ్గరకు వెళ్ళి తనలోనే తెరవాలా లేదా అని అనుకున్నాడు. అదే సమయంలో తండ్రి మాట గుర్తొచ్చింది. మనసు పేదవ్వకూడదు. అర్జున్ కళ్లలో నిర్ణయం వచ్చింది. మళ్లీ బలహీనంగా టక్ టక్. ఎవరో సహాయం కోసం వేచి ఉన్నట్టుంది. అతను నెమ్మదిగా తాళం తీసి తలుపు తెరవడం మొదలుపెట్టాడు. గాలి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చింది. చినుకులు ముఖంపై పడ్డాయి. చీకటిలో ఒక నీడ కనిపించింది. కాస్త కాస్తగా అది స్పష్టమైంది. అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. తలుపు ముందు పూర్తిగా తడిసిపోయిన ఒక యువతి నిలబడి ఉంది. కాని ఆమె కళ్లలో ఉన్న భయం, చేతులపై ఉన్న గాయాలు, శ్వాసలో ఉన్న ఆత్రం ఇవి సాధారణం కావు. ఆమె నెమ్మదిగా ప్లీజ్ అని చెప్పింది. ఆ ఒక్క మాటలో వేల కథలు దాగి ఉన్నాయి. అర్జున్ గమనించాడు. ఆమె వెనక్కి చూస్తోంది, ఎవరో వెంటపడుతున్నట్టుగా. అతని మైండ్లో ప్రశ్నలు వచ్చాయి. ఆమె ఎవరు? ఎందుకు భయపడుతోంది? కాని ఆమె కళ్లలోకి చూసిన క్షణం అతనికర్థమైంది. ఇప్పుడు ఆమెకి అవసరం ప్రశ్నలు కాదు, సహాయం. ఆ క్షణంలో వర్షం గట్టిగా కురుస్తోంది. గాలి ఉగ్రరూపంలో ఉంది. కాని అర్జున్ చెవులకు మాత్రం ఒక్క శబ్దమే వినిపిస్తోంది. ఆ యువతి ఊపిరి. ఆమె గట్టిగా శ్వాస తీసుకుంటోంది. ఎవరో వెంటపడుతున్నట్టుగా, ఎక్కడినుంచో తప్పించుకుని వచ్చినట్టుగా. అర్జున్ కళ్లలో సందేహం, గుండెల్లో భయం, కాని అంతకంటే ఎక్కువగా ఏదో అర్థం కాని బాధ కనిపించింది. ప్లీజ్, ఒక్క రాత్రి మాత్రమే. ఆమె మాటలు కేవలం విన్నట్టే కాదు, అర్జున్ గుండెలోకి నేరుగా దూసుకెళ్లాయి. ఆ స్వరం బలహీనంగా ఉన్నా లోపల ఒక అరుపుంది, నన్ను కాపాడండి అని. అర్జున్ ఒక్క క్షణం వెనక్కి తిరిగి తండ్రివైపు చూశాడు. తండ్రి కళ్లతోనే ఎవరు అని అడిగాడు. తెలియదు నాన్నా అన్నాడు అర్జున్. అతని స్వరంలో అనిశ్చితి స్పష్టంగా ఉంది. తండ్రి లేచదానికి ప్రయత్నించినా శరీరం సహకరించలేదు. కాని కళ్లలో జాగ్రత్త కనిపించింది. జాగ్రత్తగా ఉండు బాబూ అన్నాడు. అర్జున్ మళ్లీ బయటికి చూశాడు. ఆమె ఇంకా అక్కడే ఉంది. వర్షం ఆమెను పూర్తిగా తడిచేసింది. జుట్టు ముఖంపై పడిపోయింది. చేతులపై గాయాలు తాజాగానే కనిపిస్తున్నాయి. రక్తం నీళ్లతో కలిసి జారుతోంది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. ఇది సాధారణ విషయం కాదు అని అనుకున్నాడు. కాని ఆమె కళ్లలోకి మళ్లీ చూసిన క్షణంలో అతని అన్ని ప్రశ్నలు మౌనమయ్యాయి. ఆ కళ్లల్లో భయం ఉంది, నిరాశ ఉంది, కాని ఇంకా ఒక నమ్మకం ఉంది. ఎవరో నన్ను కాపాడతారు అన్న నమ్మకం. అర్జున్ లోపల పోరాటం మొదలయింది. ఇది ప్రమాదమయ్యుండొచ్చు, ఎవరైనా వెంబడిస్తున్నారేమో, ఇంట్లోకి తీసుకుంటే ఏమవుతుంది? మెదడు హెచ్చరిస్తోంది. కాని గుండె వేరే మాట చెబుతోంది. అప్పుడే తండ్రి స్వరం, బాబూ, మనసు పేదవ్వకూడదు అని. ఆ మాట ఈసారి మరింత బలంగా వినిపించింది. అర్జున్ కళ్లల్లో స్పష్టత వచ్చింది. ఆమె వణుకుతోంది, శరీరం చల్లబడిపోతున్నట్టుంది. అర్జున్ ముందుకెళ్ళి తలుపు పూర్తిగా తెరిచాడు. లోపలికి రండి అన్నాడు. ఆ మాట ఆ క్షణంలో ఒక జీవితాన్ని కాపాడే నిర్ణయంగా మారింది. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఎవరో ఇంత నమ్మకంతో ఇలా అనుతారని ఆమె ఊహించలేదు. థాంక్యూ అని ఆమె నెమ్మలిగా చెప్పింది. ఆమె లోపలికి అడుగుపెట్టింది. ప్రతి అడుగు వెనక ఒక కథ, ఒక బాధ. గుడిసెలోకి వచ్చిన వెంటనే చుట్టూ చూసింది. చిన్న ఇల్లు, పాడైన గోడలు, చుక్కలు పడుతున్న పైకప్పు. కాని ఏదో వెచ్చదనం ఉంది. తండ్రి ఆమె వైపు చూసి నిశ్శబ్దంగా ఆమె కళ్లలోకి చూశాడు. ఏదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా. ఎవరు అమ్మా అని అడిగాడు. ఆమె పెదవులు కంపించాయి. నేను అంతే, మరింత చెప్పలేదు. అర్జున్ గమనించాడు. ఆమె ఏదో దాచుకుంటోంది. కాని అది అబద్ధం కాదు, భయం. పర్లేదు, ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు అర్జున్. తండ్రి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో గర్వం ఉంది. అర్జున్ ఒక పాత గుడ్డ తీసుకొచ్చి, ఇది తీసుకోండి, తడిసిపోయారు అన్నాడు. ఆమె వణుకుతున్న చేతులతో తీసుకుంది. ఆమె కూర్చుంది. కాని కళ్లంతా తలుపు వైపే, ఎవరైనా వస్తారేమో అన్నట్టుగా. అర్జున్ అడగాలనిపించింది, ఎవరో వెంబడిస్తున్నారా
కాని ఆగిపోయాడు. మౌనం, వర్షం శబ్దం మాత్రమే. అప్పుడే దూరంలో వ్రూం అంటూ కారు శబ్దం వినిపించింది. అర్జున్ గమనించాడు. ఆమె కూడా. ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. భయం రెట్టింపయింది. వాళ్ళు అని ఆమె నెమ్మదిగా అనుకుంది. అర్జున్ గుండె గట్టిగా కొట్టుకుంది. వాళ్ళు అంటే ఎవరు? కారు శబ్దం దగ్గర పడుతోంది. వర్షం మధ్యలో కూడా స్పష్టంగా వినిపిస్తోంది. ఆ క్షణంలో అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తలుపు దగ్గరకెళ్ళి బయటికి చూశాడు. చీకటి మధ్యలో దూరంగా హెడ్లైట్స్ కనిపిస్తున్నాయి. ఆ లైట్స్ ఈ గుడిసెవైపే వస్తున్నాయి. అర్జున్ నెమ్మదిలా తలుపు మూసి ఆమె వైపు చూశాడు. ఆమె కళ్లల్లో ఒక్క ప్రశ్నే, ఇప్పుడేమవుతుంది? అర్జున్ చిన్నగా అన్నాడు, ఎవరొచ్చినా మీరిక్కడే సేఫ్. ఆ మాట ఆమెకు ఒక ఆశ ఇచ్చింది. కాని ఆ రాత్రింకా పూర్తి కాలేదు. ఆ క్షణం గుడిసె లోపల గాలి కూడా ఆగిపోయినట్టుంది. బయట వర్షం ఉగ్రంగా కురుస్తూనే ఉంది. కాని లోపల ముగ్గురు మనుషుల గుండెల్లో వేరే తుఫాను మొదలైంది. దూరంగా వినిపించిన కారు శబ్దం ఇప్పుడు మరింత దగ్గరగా వినిపిస్తోంది. హెడ్లైట్స్ కాంతి గుడిసె గోడలపై కదులుతోంది. అది సాధారణ కారు కాదు, ఎవరో వెతుకుతూ వస్తున్నట్టుంది. ఆ యువతి ఒక్కసారిగా లేచింది. ఆమె కళ్లలో భయం రెట్టింపైంది. వాళ్లే అని వణికే స్వరంతో అనుకుంది. అర్జున్ గమనించాడు. ఎవరు వాళ్ళు అని అడగాలనిపించినా ఆగిపోయాడు. మీరు భయపడకండి అన్నాడు నెమ్మదిగా. ఆ మాటలో ధైర్యం ఉంది, నమ్మకం ఉంది. ఆమె అతని కళ్లలోకి చూసింది. అక్కడ సందేహం లేదు, స్వార్థం లేదు, కేవలం ఒక మాట, నేనున్నాను. అది ఆమెకు చాలా కాలం తర్వాత మొదటిసారి అనిపించిన భద్రత. అప్పుడే కారు గుడిసె దగ్గర ఆగింది. బ్రేక్ శబ్దం, చక్రాలు మట్టిలో జారాయి. ఆ శబ్దం విన్న క్షణం ఆమె గుండె ఆగిపోయినట్టయింది. వెంటనే అర్జున్ దగ్గరికి వచ్చి, ప్లీజ్ నన్ను వాళ్లకి చూపించకండి అని వేడుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. అర్జున్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఇది ప్రమాదం కావచ్చు, వాళ్ళెవరో తెలీదు, ఇంట్లోకి తీసుకోవడం ఒకటి, కాని ఇప్పుడు వాళ్లకి ఎదురు నిలవడం? అతని లోపల పోరాటం మళ్లీ మొదలైంది. ఇది మన సమస్య కాదు, ఇంట్లో తండ్రి ఉన్నాడు, ఏదైనా జరిగితే? కాని అప్పుడే తండ్రి బలహీనమైన కాని స్పష్టమైన స్వరం వినిపించింది, బాబూ. అర్జున్ వెంటనే చూశాడు తండ్రి కళ్లలోకి. మనిషంటే ఇతరుల కష్టంలో తన భయాన్ని మరిచిపోయేవాడు. ఆ మాట ఆ క్షణంలో గాలిలాగా గుడిసంతా పరిగెత్తింది. అర్జున్ కళ్లల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అతనిక భయపడటం లేదు. ఆమె వైపు తిరిగి, మీరు లోపలికి వెళ్ళండి, ఎవ్వరూ చూడరు అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. మీకు ప్రమాదం అని చెప్పబోతే అతను అడ్డుకొని, మనిషంటే ఇదే కదా అన్నాడు. ఆ మాట విన్న క్షణం ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆమె జీవితంలో ఎవరూ ఇలా అనలేదు. ఆమె నెమ్మదిగా మూలకి వెళ్ళి చీకట్లో దాక్కుంది. ఆమె శ్వాస కూడా వినిపించకుండా ఆపుకుంది. అర్జున్ తలుపు దగ్గర నిలబడ్డాడు. గుండె గట్టిగా కొట్టుకుంటోంది కాని ముఖం ప్రశాంతంగా ఉంది. ధం ధం తలుపు మీద గట్టిగా కొట్టారు. ఎవరు అని అర్జున్ గట్టిగా అడిగాడు. బయటనుంచి రఫ్ వాయిస్, తలుపు తెరువు. అర్జున్ కళ్లను క్షణం మూసుకుని లోతైన శ్వాస తీసుకుని తలుపు తెరిచాడు. బయట ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నారు. కఠినమైన ముఖాలు, కళ్లల్లో కఠోవత. ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చిందా అని వాళ్లల్లో ఒకడడిగాడు. అర్జున్ నేరుగా వారి కళ్లలోకి చూసి, లేదండి అన్నాడు. ఆ ఒక్క మాట ఆ రాత్రి మొత్తం బరువుని మోస్తోంది. వాళ్లు అనుమానంగా లోపలికి చూశారు. గుడిసె చిన్నది, దాక్కోడానికి ఎక్కువ స్థలం లేదు. అర్జున్ పక్కకి జరగలేదు. వాళ్లు లోపలికి రావడానికి అవకాశం ఇవ్వలేదు. లోపల చూడాలి అన్నాడు ఒకడు. ఆ క్షణం అర్జున్ కళ్లల్లో కఠినత వచ్చింది. ఇది మా ఇల్లు, లోపల అనారోగ్యంతో ఉన్న నా తండ్రి ఉన్నాడు అన్నాడు నెమ్మదిగా. వాళ్లు కొద్దిసేపు ఆగిపోయారు. ఒకడు ముందుకు వచ్చి, అబద్ధం చెప్పడం మంచిది కాదు అన్నాడు. అర్జున్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా, నిజమే చెప్పాను అన్నాడు. ఆ క్షణం మౌనం, వర్షం శబ్దం మాత్రమే. కొద్దిసేపటి తర్వాత వాళ్లు ఒకరినొకరు చూసుకుని, వెళదాం అన్నారు. వెనక్కి తిరిగి కారువైపు నడిచారు. అర్జున్ తలుపు దగ్గరే నిలబడి వాళ్లు వెళ్లే వరకు చూస్తూ ఉన్నాడు. కారు శబ్దం నెమ్మదిగా తగ్గి చీకట్లో మాయమయ్యింది. అర్జున్ తలుపు మూసి లోతైన శ్వాస తీసుకున్నాడు. ఆ యువతి మూలనుంచి బయటకి వచ్చింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మీరు ఎందుకిలా చేశారు అని అడిగింది. అర్జున్ చిన్నగా నవ్వి క్షణం ఆగి, ఎవరో కాదు, మనిషి అన్నాడు.
ఆ మాట ఆమె గుండెల్లో గట్టిగా పడింది. ఆ రాత్రి ఆ గుడిసెలో 3 మనుషులున్నారు, కాని ఒక విలువ పుట్టింది. కాని ఈ కథ ఇక్కడితో ముగియదు. వర్షం ఇంకా ఆగలేదు. కారు శబ్దం దూరంగా మాయమైపోయినా ఆ రాత్రి వదిలిన భయం ఇంకా గుడిసెలో తిరుగుతూనే ఉంది. అర్జున్ నెమ్మదిగా తలుపు దగ్గర్నుంచి వెనక్కి తిరిగాడు. కళ్లల్లో జాగ్రత్త ఇంకా ఉంది, కాని గుండెల్లో తేలికగా ఊపిరి పీల్చుకున్న భావం. పోయారు అని చిన్నగా అన్నాడు. ఆ యువతి అతని వైపు చూస్తోంది. ఆమె కళ్లల్లో కృతజ్ఞత, భయం, ఇంకా ఏదో అర్థంకాని అనుభూతి. నేను అని మొదలుపెట్టింది గాని మాటలాగిపోయాయి. అర్జున్ ఆమెను ఆపుతూ, ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీరు సేఫ్, అంతే ముఖ్యం అన్నాడు. ఆ మాట ఆమెకు ఓదార్పిచ్చింది. కాని ఆమె మనసులో ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఇంత సింపుల్గా నమ్మడమెలా? ఇంత పేదగా ఉన్నా ఇంత మంచితనమెలా? ఆమె గుడిసెలో చుట్టూ చూసింది. చిన్న ఇల్లు, పాడైన గోడలు, చుక్కలు పడుతున్న పైకప్పు. అయినా ఆ ఇల్లులో ఒక వెచ్చదనం, ఒక స్వచ్ఛత, ఒక నిజమైన జీవితం ఉంది. అప్పుడే అర్జున్ కడుపు మెల్లగా మోగింది. ఆ శబ్దం నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపించింది. ఆమె గమనించింది. అర్జున్ కొంచెం ఇబ్బందిగా నవ్వి, ఇవాళ ఇంకా తినలేదు అని తనలోనే అనుకున్నాడు. అతనొక చిన్న మూలకి వెళ్ళి పాత డబ్బా తెరిచాడు. లోపల కొంచెం అన్నం, చిన్న ప్యాకెటు ఉప్పు, అంతే. ఆ యువతి అది చూసి షాక్ అయ్యింది. ఇంత తక్కువతో ఇంత ప్రశాంతంగా జీవించడం ఆమె ఊహించలేదు. అర్జున్ ఆ అన్నం తీసుకుని పాత ప్లేట్లో పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడే తండ్రి స్వరం, బాబూ. అర్జున్ ఆగిపోయాడు. ముందు అతిథికి పెట్టు అన్నాడు తండ్రి. ఆ మాట గుడిసెలో మళ్లీ ఒక విలువను గుర్తుచేసింది. అర్జున్ తండ్రిని చూసి నెమ్మదిగా తల ఊపి ప్లేట్ తీసుకుని ఆమె దగ్గరకొచ్చాడు. ఇది తీసుకోండి అన్నాడు. ఆమె వెంటనే వెనక్కి తగ్గి, లేదు, మీరు తినండి అని చెప్పింది. కాని అర్జున్ చిన్నగా నవ్వి, మేము పంచుకుని తింటాం అన్నాడు. ఆ మాటలో నాటకం లేదు, అదే వారి జీవితం. తండ్రి కూడా, ఆకలిలో పంచుకున్న అన్నం ఎక్కువ తృప్తిస్తుంది అన్నాడు. ఆ యువతి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆమె జీవితంలో ఆహారం కొరత ఎప్పుడూ లేదు. కాని ఇలాంటి ప్రేమ, ఇలాంటి విలువలు ఎప్పుడూ చూడలేదు. ఆమె నెమ్మదిగా ప్లేట్ తీసుకుంది. చేతులింకా ఉణుకుతున్నాయి. ముగ్గురూ నేలమీద కూర్చుని ఒక చిన్న దీపం వెలుగులో బయట వర్షం గట్టిగా పడుతుండగా లోపల ఒకే ప్లేట్ నుంచి తింటున్నారు. ప్రతి ముద్ద ఒక అనుభూతి, ఒక బంధం. ఆమె ఒక ముద్ద తిన్న వెంటనే ఆగిపోయింది. కళ్లల్లో నీళ్లు చెంపపై జారాయి. అర్జున్, ఏమైంది అనడిగాడు. ఆమె తల ఊపి, ఏమీ లేదు అన్నా అది అబద్ధమే. ఆమె మనసులో ఏదో కరిగిపోతోంది. ఇంత తక్కువలో ఇంత ఎక్కువ ఎలా? ఇంత కష్టం ఉన్నా ఇంత సంతోషమెలా అన్న ప్రశ్నలు తిరుగుతున్నాయి. తండ్రి ఆమె వైపు చూసి నవ్వి, డబ్బు ఉన్నవాళ్లు అన్నం కొనగలరు, కాని ప్రేమతో పెట్టేవాళ్లు అరుదు అన్నాడు. ఆ మాట ఆమె గుండెల్లో గట్టిగా పడింది. ఆమె తలదించుకుంది. ఎందుకంటే ఆమె నిజం ఇంకా దాచిపెట్టింది. ఆమె ఎవరో, ఎక్కడ్నుంచి వచ్చారో, ఎందుకు వాళ్లు వెతుకుతున్నారో ఇవన్నీ ఇంకా చెప్పలేదు. కాని ఆ రాత్రి ఆమె ఒక విషయం మాత్రం అర్థం చేసుకుంది. ఇది సాధారణ ఇల్లు కాదు, ఇది మనసున్నవాళ్ల ఇల్లు. వర్షం కాస్త తగ్గింది. రాత్రి ఇంకా లోతుగా మారింది. అర్జున్ తండ్రి దగ్గర కూర్చుని అతని చేతిని పట్టుకున్నాడు. అది ప్రేమ, బాధ్యత, భయం కలిసిన స్పర్శ. ఆమె నిశ్శబ్దంగా చూస్తోంది. ఇంత పేదగా ఉన్నా ఇంత బంధమేలా అన్న ప్రశ్న మళ్లీ ఆమె మనసులో తిరిగింది. ఆ రాత్రి మాటలు తక్కువైనా భావాలు చాలా ఎక్కువ. కాని ఈ నిశ్శబ్దం వెనక ఒక రహస్యం ఇంకా ఉంది. ఆ రాత్రి వర్షం కాస్త తగ్గినా ఆకాశంలో మబ్బులు ఇంకా గుమిగూడి ఉన్నాయి. గుడిసెలో చిన్న దీపం మాత్రమే వెలుగుతోంది. ఆ వెలుగు గోడలపై నెమ్మదిగా కదులుతోంది. ఆ కాంతిలో ముగ్గురి ముఖాలు కనిపిస్తున్నాయి. కాని ప్రతి ఒక్కరి మనసులో వేరే కథ నడుస్తోంది. అర్జున్ తన తండ్రి దగ్గర కూర్చుని అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శలో భయం ఉంది. ఎందుకంటే తండ్రి శ్వాస కాస్త కాస్తగా బలహీనంగా మారుతోంది. నాన్నా అని నెమ్మదిగా పిలిచాడు. తండ్రి కళ్లను తెరిచి, నేనున్నాను బాబూ అని చిరునవ్వుతో అన్నాడు. ఆ నవ్వు బలహీనంగా ఉన్నా అందులో ధైర్యం ఉంది. అర్జున్ కళ్లలో నీళ్లు తిరిగినా అతను ఆపుకున్నాడు. ఏమీ అవ్వదు, నేనున్నాను కదా అని తనలోనే అనుకున్నాడు. కాని గుండె మాత్రం వేరే మాట చెబుతోంది. ఆ యువతి కొంచెం దూరంలో కూర్చుని వాళ్ళిద్దరినీ గమనిస్తోంది. ఆమె కళ్లలో ఒక ప్రశ్న, ఇంత ప్రేమ ఎలా?
ఆమె జీవితంలో డబ్బు, సౌకర్యం, గౌరవం ఉన్నా ఇలాంటి బంధం, ఇలాంటి దగ్గరితనం ఎప్పుడూ చూడలేదు. అర్జున్ తన తండ్రి చేతిని నెమ్మదిగా రుద్దుతూ, నాన్నా, నీకు నొప్పిగా ఉందా అని అడిగాడు. తండ్రి కొంచెం అన్నాడు. అర్జున్ కళ్లలో బాధ. అతను ఏం చెయ్యలేడు. డాక్టర్ లేదు, డబ్బు లేదు. ఆ హెల్ప్లెస్ ఫీలింగ్ ఆమె గమనించింది. ఆమె గుండెల్లో ఏదో కదిలింది. నేను సహాయం చేయగలను అనిపించినా ఆగిపోయింది. ఎందుకంటే తన నిజం బయటపడుతుంది. ఆమె చేతులు ముడుచుకుని తనలోనే పోరాటం మొదలుపెట్టింది. చెప్పాలా లేదా మౌనం పాటించాలా? అప్పుడే తండ్రి ఒక్కసారిగా దగ్గు మొదలుపెట్టాడు. ఆ దగ్గు బలంగా ఉంది. అర్జున్ భయపడి నాన్నా అని అరిచాడు. వెంటనే నీళ్ళిచ్చాడు. తండ్రి నెమ్మదిగా తాగాడు. ఆమె అది చూస్తూ భయపడింది. ఇలా ఉంటే ఆయనకు ప్రమాదం అని అనుకుంది. ఆమె లేచి నేను అని మొదలుపెట్టింది. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఆమె కళ్లలో ఒక నిర్ణయం కనిపించింది. కానీ అదే సమయంలో తండ్రి చేయి అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంది. బాబూ అన్నాడు. అర్జున్ దగ్గరికి వంగాడు. నువ్వు మంచి మనిషివి అన్నాడు. ఆ మాట విన్న క్షణం అర్జున్ కళ్లలో నీళ్లొచ్చాయి. అలా అనద్దు నాన్నా అన్నాడు. తండ్రి నవ్వుతూ, జీవితంలో చాలామంది వస్తారు, కానీ నిజమైన మనుషులు చాలా తక్కువ అన్నాడు. ఆ మాట ఆమె చెవిల్లో పడింది. గుండెల్లో గట్టిగా తాకింది. తండ్రి ఆమె వైపు చూసి, నీకు కూడా ఏదో బాధ ఉంది, నువ్వు చెప్పకపోయినా కనిపిస్తోంది అన్నాడు. ఆమె షాక్ అయ్యింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. మాట రాలేదు. తండ్రి మళ్ళీ, ఒక విషయం గుర్తుంచుకో, మంచితనం ఎప్పుడూ వృధా కాదు అన్నాడు. ఆ మాట ఆ రాత్రి ఆ గుడిసెలో ఒక ప్రమాణంలా మారింది. ఆమె కళ్లలో నిర్ణయం బలపడింది. నేను చెప్పాలి అనుకుంది. కానీ మళ్ళీ ఆగిపోయింది. ఎందుకంటే తన నిజం వాళ్ల జీవితాన్ని మార్చేస్తుందేమో అన్న భయం. రాత్రి ఇంకా లోతుగా మారింది. అర్జున్ తన తండ్రి పక్కనే కూర్చుని ఆయన చేతిని వదల్లేదు. ఆమె అది చూస్తూ గౌరవంతో నిండిపోయింది. ఇలాంటి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు అనుకుంది. ఆ రాత్రి మాటలు తక్కువైనా భావాలు ఎక్కువ. కానీ ఈ నిశ్శబ్దం ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ఉదయం ఒక కొత్త నిజాన్ని తీసుకురాబోతోంది. ఆ రాత్రి చివరికి నెమ్మదిగా ముగియడం మొదలయ్యింది. వర్షం శబ్దం తగ్గింది. గాలి కూడా అలసిపోయినట్టుగా నిశ్శబ్దంగా మారింది. గుడిసె లోపల చిన్న దీపం ఇంకా వెలుగుతోంది. కాని ఆ వెలుగు కూడా బలహీనంగా కనిపిస్తోంది. అర్జున్ కళ్లకు నిద్ర రాలేదు. తన తండ్రి పక్కనే కూర్చుని అతని చేతిని గట్టిగా పట్టుకుని ప్రతి శ్వాసను గమనిస్తున్నాడు. ఆ యువతి గోడకి ఆనుకుని కూర్చుని ఉంది. ఆమెకు నిద్ర రాలేదు. ఆమె కళ్లల్లో ఆలోచనలు మాత్రమే. నేను ఎవరు? నేనిక్కడ ఎందుకు ఉన్నాను? ఉదయం నేనేమి చెయ్యాలి? కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఈ ఇల్లు, ఈ మనుషులు ఆమె జీవితంలో ఏదో మార్చేశారు. ఆమె నెమ్మదిగా అర్జున్ వైపు చూసింది. అతను ఇంకా తన తండ్రి చేతిని పట్టుకుని ఉన్నాడు. ఆ దృశ్యం ఆమె గుండెల్లో ముద్ర వేసింది. ఇంత ప్రేమ నిజంగానే ఉందా అని ఆమె అనుకుంది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సమయం నెమ్మదిగా గడిచింది. చీకటి తగ్గింది. ఆకాశంలో మొదటి కాంతి కనిపించింది. ఉదయం వచ్చింది. ఆ కాంతి గుడిసెలోకి ప్రవేశించింది. అర్జున్ కళ్లల్లో పడింది. ఉదయం అయిపోయింది అని అనుకున్నాడు. అతను నెమ్మదిగా లేచి బయటకి వెళ్ళాడు. మట్టి రోడ్లు ఇంకా తడిగా ఉన్నాయి. వర్షం ఆనవాళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఒక లోతైన శ్వాస తీసుకుని ఇంకో రోజు అని తనలోనే అనుకున్నాడు. తిరిగి లోపలికి వచ్చాడు. ఆమె వైపు చూశాడు. కాని ఆమె అక్కడ లేదు. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూశాడు. గుడిసె చిన్నది. ఎక్కడా లేదు. వెంటనే బయటకి పరిగెట్టాడు. ఎక్కడా కనిపించలేదు. వర్షం తరువాత వచ్చిన నిశ్శబ్దం ఇప్పుడు భయంకరంగా అనిపించింది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఏమైనా ప్రమాదమా అని అనుకున్నాడు. మళ్ళీ లోపలికి వచ్చాడు. తండ్రి ఇంకా నిద్రలో ఉన్నాడు. అర్జున్ కళ్లల్లో ఆందోళన. అప్పుడే గుడిసె మూలలో ఒక మడిచిన గుడ్డ కనిపించింది. అది నిన్న అతను ఇచ్చిందే, కానీ ఇప్పుడు శుభ్రంగా మడిచిపెట్టింది. అర్జున్ దగ్గరికి వెళ్లి చేతిలోకి తీసుకున్నాడు. అది కేవలం గుడ్డ కాదు,
ఒక సందేశం. నేను వెళ్ళిపోయాను, కానీ మరిచిపోలేదు. అర్జున్ కళ్లల్లో నిరాశ కాదు, ఒక ప్రశాంతత. ఈమె సేఫ్గా వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకున్నాడు. కాని ఒక ప్రశ్న మాత్రం మిగిలింది. ఆమె ఎవరు? అతను కూర్చుని ఆ గుడ్డను చూస్తూ ఆ రాత్రి ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆమె కళ్లల్లో భయం, మాటల్లో బలహీనత, నిశ్శబ్దంలో రహస్యం. ఇంకా అర్థం కాలేదు. అప్పుడే తండ్రి కళ్లను తెరచి బాబూ అని పిలిచాడు. అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఎక్కడా అని అడిగాడు. వెళ్ళిపోయింది నానా అన్నాడు అర్జున్. తండ్రి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి అలా అన్నాడు. తర్వాత చిన్నగా నవ్వి, కొన్ని మనుషులు మన జీవితంలోకి వస్తారు మార్పు తీసుకురావడానికి అన్నాడు. ఆ మాట అర్జున్ గుండెల్లో మళ్లీ ఒక అనుభూతిని కలిగించింది. ఈమె కూడా అలాంటి వ్యక్తే అయ్యుండొచ్చు అని అనుకున్నాడు. కాని అతనికి తెలియదు ఆ మార్పు ఎంత పెద్దదో. రోజులు గడిచాయి. ఆ రాత్రి జ్ఞాపకం మెల్లగా తగ్గింది. కాని పూర్తిగా కాదు. ఒకరోజు గ్రామంలో ఒక్కసారిగా హడావుడి మొదలయ్యింది. పెద్ద కార్లు, మెరిసే బ్లాక్ వాహనాలు. గ్రామం వాళ్లు షాక్ అయ్యారు. ఇంత పెద్దవాళ్లు మన గ్రామానికి ఎందుకు వచ్చారు అని అందరూ బయటకి వచ్చారు. అర్జున్ కూడా. ఆ కార్లు నెమ్మదిగా అతని గుడిసె దగ్గరికి వచ్చి ఆగాయి. అర్జున్ గుండె గట్టిగా కొట్టుకుంది. ఇది అని అతను ఆలోచించగానే ఆ క్షణం అతని జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది. ఆ రోజు గ్రామం ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే మట్టి రోడ్లు ఇప్పుడు మెరిసే బ్లాక్ కార్లతో నిండిపోయాయి. వాటి కిటికీలు బ్లాక్ గ్లాస్తో కప్పబడి ఉన్నాయి. అవి సాధారణ వాహనాలు కావు. గ్రామం వాళ్లు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఏం జరుగుతోంది, ఎవరొస్తున్నారు అని ఆశ్చర్యపడ్డారు. పిల్లలు పరుగులు తీస్తున్నారు, పెద్దలు చూస్తున్నారు. ఆ వాహనాల విలువ ఈ గ్రామం మొత్తం విలువ కంటే ఎక్కువగా అనిపిస్తోంది. అర్జున్ కూడా బయటకు వచ్చాడు. అతని కళ్లమో ఆశ్చర్యం. ఆ కార్లు నెమ్మదిగా అతని గుడిసె ముందు ఆగిపోయాయి. ఆ క్షణం అతని గుండె గట్టిగా కొట్టుకుంది. ఇది ఏమిటి? కారు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. మొదట ఇద్దరు సెక్యూరిటీ వాళ్లు దిగారు. నీట్ దుస్తులు, కళ్లలో జాగ్రత్త. వాళ్లు చుట్టూ చూశారు. ఎవరో ముఖ్యమైన వ్యక్తి ఉన్నట్టు. అందరూ నిశ్శబ్దంగా అయ్యారు. తరువాత ఆ కారు నుంచి ఒక యువతి దిగింది. అర్జున్ కళ్లలో ఒక్కసారిగా షాక్. అదే ముఖం, అదే కళ్ళు. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. పట్టుచీర, స్టైల్, ఆత్మవిశ్వాసం. ఆమె సాధారణ అమ్మాయి కాదు. గ్రామం వాళ్లు ఒకరితో ఒకరు ఆమె ఎవరో తెలుసా, అది ఇషికా రెడ్డి అని చెప్పుకున్నారు. దేశంలో టాప్ బిజినెస్ ఉమెన్. ఆ పేరు వినగానే అందరూ షాక్ అయ్యారు. అర్జున్ మాత్రం ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది అదే అమ్మాయా? అతని మైండ్లో ఆ రాత్రి దృశ్యాలు తిరుగుతున్నాయి. వర్షం, భయం, ఆమె కళ్ళు. ఇప్పుడు ఈ ఇషిక అదే వ్యక్తి అని నమ్మడం కష్టం. ఇషిక నెమ్మదిగా ముందుకు నడిచింది. ఆమె అడుగులు కాన్ఫిడెంట్గా ఉన్నాయి. కాని కళ్లలో వెతుకుడు ఉంది. ఆమె నేరుగా అర్జున్ దగ్గరకు వచ్చింది. గ్రామం వాళ్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంత పెద్ద వ్యక్తి అర్జున్ దగ్గరకు ఎందుకు వచ్చింది? అర్జున్ కదలకుండా నిలబడ్డాడు. ఇషిక అతని ముందు ఆగి కొద్దిసేపు మౌనంగా అతని కళ్లల్లోకి చూసింది. అర్జున్ గుండె గట్టిగా కొట్టుకుంటోంది. ఆమె నెమ్మదిగా అడిగింది, మీరు నన్ను గుర్తుపట్టారా? ఆ ప్రశ్న అర్జున్ గుండెలో గట్టిగా పడింది. అతను క్షణం ఆగి, ఆ రాత్రి అన్నాడు. ఇషిక కళ్లలో నీళ్లు తిరిగి అవును అని తల ఊపింది. ఆ క్షణం అన్నీ స్పష్టమయ్యాయి. ఆమె అదే యువతి. గ్రామం మొత్తం షాక్ అయింది. ఇషికా రెడ్డి ఈ గుడిసెలో. అర్జున్ ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాడు. మీరు అని మాట ఆపేశాడు. ఇషిక నవ్వి, ఆ రాత్రి మీరు నా ప్రాణం కాపాడారు అన్నది. ఆ మాట అందరికీ షాక్. నన్ను వెంబడించిన వాళ్లు బిజినెస్ రైవల్స్, వాళ్లనుంచి తప్పించుకోవడానికి అని చెప్పింది. అర్జున్ నిశ్శబ్దంగా విన్నాడు. ఇప్పుడు అతనికి అర్థమవుతోంది ఆ రాత్రి ఆమె భయం ఎందుకో. ఇషిక మళ్ళీ, మీరు నన్ను దాచిపెట్టకపోతే నేను బ్రతికే ఉండేదాన్ని కాదేమో అన్నప్పుడు ఆమె కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. గ్రామం నిశ్శబ్దంగా ఉంది. ఆమె తన బ్యాగ్ నుంచి ఒక కవర్ తీసి అర్జున్ ముందు పెట్టింది. డబ్బు, చాలా ఎక్కువ డబ్బు. ఇది చిన్న సహాయం అని చెప్పింది. అందరి కళ్ళు ఆ డబ్బుపై. గ్రామం వాళ్లు షాక్. ఇంత డబ్బా? కాని అర్జున్ ఆ కవర్ వైపు చూడలేదు. నేరుగా ఆమె కళ్లల్లోకి చూశాడు. కొద్దిసేపు మౌనం. తర్వాత నెమ్మదిగా అన్నాడు, మేము సహాయం అమ్మము.
అందరూ ఒక్కసారిగా అతని వైపు చూశారు. అర్జున్ కొనసాగించాడు, మేము సహాయం చేస్తాము. ఆ మాట ఆ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఇషిక షాక్ అయ్యింది. ఆమె ఊహించలేదు డబ్బు కోసం ఎవరూ తిరస్కరించరని. కానీ ఇక్కడ ఒక పేద మనిషి డబ్బును తిరస్కరిస్తున్నాడు. ఆమె కళ్లలో గౌరవం రెట్టింపయ్యింది. నెమ్మదిగా కవర్ మళ్లీ తీసుకొని, మీరు నిజంగా వేరేవాళ్ళు అని అనుకుంది. ఆ క్షణం ఆమె మనసులో ఏదో మారింది. కాని ఈ కథ ఇక్కడితో ముగియదు. ఎందుకంటే జీవితం ఇంకో పరీక్ష సిద్ధం చేస్తోంది. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత గ్రామం మొత్తం మారిపోయినట్టయింది. ఎప్పుడూ ఎవరూ పట్టించుకోని అర్జున్ ఇప్పుడు అందరి దృష్టిలోకి వచ్చాడు. అతనెంత గొప్ప మనిషో చూశావా? ఇంత డబ్బు తిరస్కరించాడట అని వాళ్లు మాట్లాడుకుంటున్నారు. కాని అర్జున్ మాత్రం మారలేదు. అదే గుడిసె, అదే జీవితం, అదే కూలిపని. డబ్బు, పేరు, గుర్తింపు ఏవీ అతని మనసును తాకలేదు. కాని జీవితం అతన్ని వదల్లేదు. కొన్ని రోజులు గడిచాయి. ఒక సాయంత్రం అర్జున్ ఇంటికి వచ్చాడు. అతని ముఖంలో అలసట కంటే ఎక్కువగా ఆందోళన ఉంది. ఎందుకంటే తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించింది. నాన్నా అని పిలిచాడు. తండ్రి కళ్లను నెమ్మదిగా తెరిచాడు. ఆ కళ్లలో బలహీనత, శ్వాస కూడా కష్టంగా ఉంది. అర్జున్ గుండె పగిలినట్టయింది. ఇలా ఉండకూడదు అని తనలోనే అనుకున్నాడు. వెంటనే బయటికి పొరుగెత్తి గ్రామంలో ఒక్కో ఇంటికి వెళ్ళి, దయచేసి సహాయం చేయండి, నాన్న పరిస్థితి బాగోలేదు అనడిగాడు. కాని ఎవరూ ముందుకు రాలేదు. మా దగ్గర డబ్బు లేదు, మాకు టైం లేదు, పొయ్యి ఆ ధనవంతురాలినడుగు అన్న మాట అతని గుండెల్లో కత్తిలా దిగింది. ధనవంతురాలు అనగానే అతనికి గుర్తొచ్చింది ఇషిక. ఒక్క క్షణం ఆమె దగ్గరకు వెళితే అనిపించింది. కాని వెంటనే తల ఊపాడు. లేదు, మేము సహాయం అడగం. అతని గౌరవం అతన్ని ఆపేసింది. తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నా నేనున్నాను అన్నాడు. కాని స్వరం కంపించింది. తండ్రి గమనించాడు. బాబూ, జీవితంలో సహాయం అడగడం తప్పు కాదు, కాని గౌరవం కోల్పోవద్దు అన్నాడు. అది చివరి పాఠంలా అనిపించింది. అప్పుడే బయట కారు శబ్దం వినిపించింది. అర్జున్ పొరుగెత్తి బయటికి వెళ్ళాడు. అదే బ్లాక్ కారు. తలుపు తెరుచుకుని ఇషికా దిగింది. ఈసారి ఆమె ముఖంలో ఆందోళన ఉంది. అర్జున్ అని పిలిచింది. అతను ఆశ్చర్యపోయాడు. మీరిక్కడా? ఆమె దగ్గరకు వచ్చి, నాకు తెలిసింది మీ తండ్రి పరిస్థితి, ఎందుకు చెప్పలేదు అనడిగింది. అర్జున్ నిశ్శబ్దంగా, మేము సహాయం అడగం అన్నాడు. ఆ మాట ఇషికా గుండెల్లో గట్టిగా తాకింది. ఇది గౌరవం కాదు, ఇది బాధ అని గట్టిగా చెప్పింది. కొద్దిసేపు మౌనం. తరువాత నెమ్మదిగా, ఈసారి నేను సహాయం అడుగుతున్నాను, దయచేసి అనుమతించండి అన్నది. ఆ మాట అర్జున్ మనసులో ఏదో కదిలించింది. ఇది దానం కాదు, గౌరవం. అతను నెమ్మదిగా సరే అన్నాడు. ఇషికా వెంటనే ఫోన్ చేసి, అంబులెన్స్ పంపించండి వెంటనే అని చెప్పింది. కొద్ది నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. గ్రామం వాళ్లు చూస్తున్నారు. ఇదేనా నిజమైన సహాయం? అర్జున్ తండ్రిని స్ట్రెచ్చర్పై పెట్టి హాస్పిటల్కు తీసుకెళ్లారు. తెల్లని గోడలు, పరుగులు తీస్తున్న డాక్టర్లు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చాడు. అర్జున్ గుండె గట్టిగా కుట్టుకుంటోంది. డాక్టర్, ఎలా ఉన్నారు అనడిగాడు. డాక్టర్ నెమ్మదిగా, చాలా లేటైంది అన్నాడు. ఆ మాట అర్జున్ ప్రపంచాన్ని కూల్చేసింది. కాళ్లు బలహీనపడ్డాయి. ఇషిక అతన్ని పట్టుకుని, స్ట్రాంగ్గా ఉండండి అన్నది. కొద్ది క్షణాల తరువాత అర్జున్ తండ్రి చివరి శ్వాస తీసుకుంటూ, బాబూ అని పిలిచాడు. అర్జున్ దగ్గరికి వంగాడు. నువ్వు ఒంటరిగా లేవు అన్నాడు. ఇషికా వైపు చూసి, ఆమె నీతో ఉంటుంది అన్నాడు. ఇషికా కళ్లల్లో కన్నీళ్లు. అవును అని తల ఊపింది. కొద్ది క్షణాల తర్వాత తండ్రి చివరి శ్వాస తీసుకున్నాడు. ఆ క్షణం అర్జున్ ప్రపంచం ఖాళీ అయిపోయింది. అతను నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కన్నీళ్లు కూడా రాలేదు. కేవలం ఒక నిశ్శబ్దం. ఇషిక అతని పక్కనే నిలబడి ఉంది. ఆమెకర్థమైంది, ఇది కేవలం ఒక మనిషి మరణం కాదు, ఇది ఒక జీవితం మారే క్షణం. కాని ఈ కథ ఇక్కడితో ముగియదు. ఆ రోజు తర్వాత అర్జున్ జీవితం పూర్తిగా మారిపోయింది. కాని ఆ మార్పు సంతోషంతో కాదు, నష్టంతో మొదలైంది. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన రోజు అతను గుడిసె ముందు నిలబడ్డాడు. అదే ఇల్లు, అదే గోడలు, అదే మట్టి. కాని లోపల ఇక తన తండ్రి లేడు. అతను నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. ఎప్పుడూ తండ్రి పడుకునే మూల ఇప్పుడు ఖాళీగా ఉంది. ఆ ఖాళీ అతని గుండెల్లో కూడా పుట్టింది. అతనక్కడే కూర్చుని చేతులు మోకాలిపడి పెట్టుకుని కళ్లలోకి చూసుకుంటూ కన్నీళ్లు జారనిచ్చాడు. నాన్నా అని పిలిచాడు. కాని సమాధానం లేదు. ఆ నిశ్శబ్దం అతని జీవితంలో మొదటిసారి భయంకరంగా అనిపించింది.
కొన్ని రోజులు అతను బయటికి రాలేదు. గ్రామం వాళ్ళు దూరంగా చూశారు, కాని ఒక్క వ్యక్తి మాత్రం అతన్ని వదల్లేదు. ఇషిక. ప్రతిరోజూ ఆమె గుడిసె దగ్గరకు వచ్చేది. ఏమీ మాట్లాడేది కాదు, కేవలం అతని పక్కనే కూర్చునేది. ఆ మౌనం ఒక ఓదార్పు. ఒకరోజు అర్జున్ నెమ్మదిగా, ఎందుకు అని అడిగాడు. ఎందుకు మీరింకా ఇక్కడికి వస్తున్నారు? ఇషిక కొద్దిసేపు మౌనం పాటించి చిన్నగా నవ్వి, మీ నాన్న నాకు ఒక బాధ్యత ఇచ్చారు అన్నది. ఆ మాట అర్జున్ గుండెల్లో మళ్లీ తాకింది. బాధ్యత. తండ్రి చివరి మాటలు గుర్తొచ్చాయి. ఆమె నీతో ఉంటుంది. అర్జున్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇషిక నెమ్మదిగా, మీరు ఒంటరిగా లేరు అన్నది. ఈసారి అతను నమ్మాడు. రోజులు గడిచాయి. నెమ్మదిగా అర్జున్ మళ్లీ బయటికి రావడం మొదలుపెట్టాడు. ఇషిక అతని పక్కనే ఉంది. ఒకరోజు ఆమె ఒక ప్రతిపాదన ఇచ్చింది. మనిద్దరం ఒక పని చెయ్యాలి. అర్జున్ ఆశ్చర్యంగా, ఏంటి అని అడిగాడు. ఇషిక కళ్లలో నిర్ణయం. ఎవరైనా సహాయం అడిగితే ప్రశ్నలు అడగకుండా సహాయం చేసే ఒక ఫౌండేషన్ ప్రారంభిద్దాం. ఆ మాట అర్జున్ గుండెల్లో గట్టిగా పడింది. అతను చిన్నగా నవ్వి, అది నాన్నకి నచ్చేది అన్నాడు. ఇద్దరూ కలిసి ఒక ఫౌండేషన్ ప్రారంభించారు. చిన్నగా మొదలైంది. ఒక మనిషికి సహాయం, తర్వాత ఇంకొకరికి. నెమ్మదిగా ఆ పేరు పెరిగింది. ఎవరైనా కష్టంలో ఉంటే అక్కడికి వెళ్ళాలి, అది వాళ్ల నియమం. అర్జున్ ఇప్పటికీ అదే మనిషి, కాని ఇప్పుడు అతని గుండె మరింత పెద్దది. ఇషిక ఇప్పటికీ ధనవంతురాలు, కాని ఇప్పుడు ఆమె మనసు మరింత వినమ్రంగా మారింది. రోజులు నెలలు గడిచాయి. వాళ్ల మధ్య గౌరవం నుంచి నమ్మకం, అక్కడి నుంచి ప్రేమ నెమ్మదిగా పెరిగింది. ఒక రాత్రి మళ్లీ వర్షం పడుతోంది. అదే శబ్దం, అదే గాలి. అర్జున్ ఒక్కసారిగా ఆగి, ఆ రాత్రి గుర్తుందా అని అడిగాడు. ఇషిక నవ్వి, ఎలా మర్చిపోతాను అన్నది. అప్పుడే టక్ టక్ తలుపు దగ్గర శబ్దం వినిపించింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అదే క్షణం అర్జున్ తలుపు వైపు నడిచాడు. ఇషిక అతని పక్కనే ఉంది. ఇద్దరూ కలిసి తలుపు తెరిచారు. బయట ఒక మనిషి పూర్తిగా తడిసిపోయి భయంతో వణుకుతూ నిలబడి ఉన్నాడు. అతని కళ్లలో అదే ప్రశ్న, ఎవరైనా నన్ను కాపాడుతారా? అర్జున్ ఇషిక ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వారు. అర్జున్ ముందుకు వచ్చి, లోపలికి రండి అన్నాడు. ఇషిక వెంటనే, ఇక్కడ సహాయం కూడా దొరుకుతుంది అన్నది. ఇద్దరూ కలిసి, మనుషులు కూడా దొరుకుతారు అన్నారు. ఆ మనిషి కళ్లలో ఆశ కనిపించింది. ఆ తలుపు మళ్లీ ఒక జీవితాన్ని మార్చబోతోంది. ఈ కథ నీతి. అసలు సంపద డబ్బు కాదు, మనసు. మీరు చేసిన సహాయం ఒకరోజు మీ దగ్గరికి తిరిగి వస్తుంది.